ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. చందనోత్సవ కార్యక్రమంలో ఈ అపశృతి చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే 300 రూపాయలు టికెట్ మార్గంలో వెళ్ళే సమయంలో ఒక్కసారిగా గోడ కూలటంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు తాజా సమాచారం అందిస్తారు. వాసు, అది సింహాచలంలో అపశృతి చోటు చేసుకుంది. ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి సింహాచలం చందనోత్సవం తెల్లవారుజాము నుంచి కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా విశాఖలో భారీ గాలిదుమ్ము వర్షం రావడంతో 300 టికెట్లు కొనుక్కొని లైన్ లో ఉన్నటువంటి భక్తులు ఆ ప్రాంతంలో గోడ కూలి దాదాపు 8 మంది వరకు కూడా చనిపోయారని చెప్తున్నారు. కూడా దాని వరకు 7 ఇంకా మృత సంఖ్య కూడా పెరిగే అవకాశం అని చెప్తున్నారు. క్షతగాత్రులను అయితే హాస్పిటల్ కూడా తరలించారు. గోడ ఒక్కసారిగా కూలిపోయి మీద పడిపోవడం వల్ల మొత్తం వీళ్ళంతా కూడా చనిపోయారు. ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, 9 పురుషులు ఉన్నారు, 9 మహిళలు ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం కేజీలు తరలించి ఏర్పాటు చేస్తున్నారు. క్షతగాత్రులు కొంతమంది కూడా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి చికిత్స కోసం కూడా తరలించి ఏర్పాటు చేస్తున్నారు. తక్షణం అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి కూడా తక్షణ చర్యలు అనిత హోంమంత్రి కూడా తక్షణ చర్యలు చేపట్టింది. దగ్గరుండి మొత్తం కూడా క్షతగాత్రులను తరలించి ఏర్పాటు కూడా చేశారు. చాలా దురదృష్టకర సంఘటన. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. చాలా కాలం క్రితం అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది, అపశృతి జరిగింది. అప్పన చందనోత్సవం అంటే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు చేరుకుంటారు. అందుకు తగిన టికెట్లు అయితేనే లేదా ఏర్పాట్లు అయితేనే అది అధికారులు చేయడం పరిపాటి. భారీగా మంత్రులు అయితేనే లేదా కలెక్టర్లు అయితేనే అందరూ కూడా సమీక్షించి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం గాలిదుమ్ము పడటంతో ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అప్పటికే లైన్ లో చాలా భారీగా వేలాది మంది లైన్ లో చేరుకున్నారు. మొత్తం దర్శన టికెట్స్ కొనుక్కున్న అయితేనే లేదా ఉచిత దర్శనం కోసం వచ్చిన అప్పటి దర్శనం నిజరూప దర్శనం కోసం సంవత్సరంతా కూడా వేచి చూస్తారు. నిజరూప దర్శనం వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా తరలిస్తారు. అందులో భాగంగానే దాదాపు 1,00,000 వరకు వస్తారని అధికారులు కూడా అంచనా వేశారు. తెల్లవారుజాము నుంచి 2 గంటల 3 గంటల నుంచి కూడా భక్తులు కింద నుంచి కొండపైకి చేరుకోవడం జరిగింది. లైన్ లో నిల్చోవడం జరిగింది. 500 టికెట్లు, 300 టికెట్లు, ఇలా 1,000 రూపాయల టికెట్లు, ఇలా క్యూ లైన్లు వేరు క్యూ లైన్ లో పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 300 రూపాయల టికెట్లు క్యూ లైన్ లో ఈ విధంగా దురదృష్ట సంఘటన చేరుకోవడం పట్ల మంత్రులు అయితేనే అందరూ కూడా దిగ్బంధం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అయితే సీఎం దగ్గర నుంచి అందరూ కూడా సమీక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.